టీజీఎస్ఆర్టీసీ కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర నాయకత్వం జేఏసీగా ఏర్పడి ప్రధాన సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, బహుజన కార్మిక పరిషత్, అదేవిధంగా తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్గా మద్దతుగా మరి జనవరి 27వ తారీఖున ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. పలుమార్లు యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కలిసి ఎన్నో మెమోరాండాలు ఇచ్చినప్పటికీ స్పందన లేక మరి రేయింబవళ్ళు కష్టపడుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న విషయాన్ని మరి గుర్తు చేస్తూ ఎన్నిసార్లు అభ్యర్థించినా ఏమాత్రం చలనం లేక పట్టించుకోకుండా ఉండగా మరి తప్పని పరిస్థితుల్లో యాజమాన్యానికి జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది జనవరి 27వ తారీఖున. అయితే మాకు 45 రోజుల టైం లోపల సమ్మె చేసుకునే హక్కు ఉంటుంది. ఈలోపు మరి లేబర్ కమిషనర్ గారు ఫిబ్రవరి 10వ తారీఖు రోజున చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. తీరా చర్చలకు మా రాష్ట్ర నాయకత్వం వెళ్ళిన తర్వాత ఎలక్షన్ కోడ్ పేరుతో మరి వారిని తిరిగి వెనక పంపించడం జరిగింది. ఇది ఎంతవరకు సభ అనేది మరి రాష్ట్రంలోని ప్రజలు, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు, మరి ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించాల్సిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కోడ్ మరి జనవరిలోనే వచ్చింది. జనవరిలో వచ్చి అది మార్చి 8 లోపు అయిపోతుంది. మరి ఫిబ్రవరి 10వ తారీఖు మా నేతలను ఎందుకు చర్చలు పిలవాల్సిందో దాని మీద స్పష్టత ఇవ్వాల్సిందిగా పత్రికా విలేకరుల ద్వారా మరి తదితర బాధ్యులకు మా రాష్ట్ర జేఏసీ తరఫున మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం అయితేంది, ఈ ప్రభుత్వం అయితేంది, ముఖ్యంగా మా ప్రధాన కోరికలైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామనే కోరిక మరి మాకు వచ్చినట్లే వచ్చి మరి ఇప్పటికీ అది ఒక చేదు కలలాగా మిగిలిపోయింది. మరి అటువంటి ప్రధానమైన డిమాండ్ను సాధించుకోవడం కోసం రాష్ట్ర జేఏసీగా ఏర్పడి దాన్ని ముఖ్యాంశంగా సమ్మె నోటీసులో ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీలో ఎన్నో సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేదు. 2013 తర్వాత ఆర్టీసీలో ఏ పోస్టులో కూడా రిక్రూట్మెంట్ లేదు. కండక్టర్లు, డ్రైవర్లు, శ్రామికులు ఏ పోస్టులు కూడా ఎటువంటి పోస్టింగ్స్ లేవు. మరి ఇంకా ప్రతి సంవత్సరం అన్ని డిపోల్లో మరి వందల సంఖ్యలో రిటైర్ అవుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సంఖ్యలో రిటైర్ అయి ఉన్నారు ఈ 13 సంవత్సరాల కాలంలో. మరి వారి భర్తీ స్థానంలో ఎవరిని భర్తీ చేయకపోగా ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే వారి డ్యూటీలను చేపిస్తున్నారు. డబుల్ డ్యూటీల పేరుతో మరి సిటీలో అయితేంది, జిల్లాల్లో అయితేంది విపరీతమైన వేధింపులు. కనీసం వారు రెస్ట్ వచ్చిన ఆఫ్లో కూడా డ్యూటీకి వస్తావా రావా అని చెప్పి వేధింపులు. వాళ్ళు కనీసం రెస్ట్ తీసుకునే పరిస్థితి లేదు. ఒక్కొక్క డ్రైవరు, కండక్టరు 16 నుంచి 18 గంటల డ్యూటీలు. ఉదయం మార్నింగ్ 5 గంటలకు ఎక్కితే నైట్ 10 గంటలకు మరి దిగే పరిస్థితులు ఉన్నాయి. మరి మహిళా ఉద్యోగులకు గతంలో ఆర్టీసీ యాజమాన్యం 8 గంటలు దిగుతామన్న డ్యూటీలు దింపాలి వాళ్ళనే మరి సర్కులర్ కూడా జారీ చేసి అది ఏ డిపోలో కూడా అమలు చేయట్లేదు. కొంతమంది హైదరాబాద్ రూట్లో మన డిపోకి సంబంధించి సూర్యాపేటలో కూడా హైదరాబాద్ 2 ట్రిప్పులు MGBS వరకు చేస్తే రాత్రి 1 గంటకు కూడా క్యాష్ కట్టే మహిళలు ఉన్నారు. మరి ఎంతవరకు సంభవం అని చెప్పి పత్రికా విలేకరుల సాక్షిగా మరి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి భర్తీలు నింపాలా. అదేవిధంగా మరి రాష్ట్రంలోని ప్రజలకు కూడా నిరుద్యోగ సమస్య చాలా ఉంది. ఎంతోమంది యువకులు మరి డిగ్రీలు, PhD చేసి ఉద్యోగాలు లేక సతమతమవుతున్న ఈ పరిస్థితుల్లో మరి ఆర్టీసీలో మరి రిక్రూట్మెంట్ చేసి మరి ప్రజల మన్ననలు కూడా పొందాల్సిందిగా ఆర్టీసీ యాజమాన్యాన్ని అభ్యర్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమైన మరి ఆర్టీసీలో మరి తెలంగాణ రాష్ట్ర సమితి TRS ప్రభుత్వంలో యూనియన్లను మరి బ్యాన్ చేయడం జరిగింది. మరి నిరోచితమైన సమ్మె 55 రోజుల సమ్మెలో మా ఆర్టీసీ కార్మికులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అయినా మేము సమ్మె కంటిన్యూ చేసినాం. మరి అప్పటి ప్రభుత్వం ఆర్టీసీలో యూనియన్లు అవసరం లేదు, నేను వెల్ఫేర్ కంపెనీలు పెట్టి నడిపిస్తా అని చెప్పి మరి యూనియన్లను బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు యాజమాన్యానికి యూనియన్లు అలౌ చేయట్లేరు.
మరి వెల్ఫేర్ కమిటీలు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళను డిపోల్లో రిక్రూట్ చేసుకుంటారు, ఇద్దరు మనుషులను ప్రతి డిపోకు ఇద్దరు పెట్టుకొని వాళ్ళ ద్వారా మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి అన్నారు. ఆ ఇద్దరిని కూడా యాజమాన్యమే సెలెక్ట్ చేసుకుంటుంది, అంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేవారిని నియమించుకుంటుంది. మరి వాటి ద్వారా న్యాయంగా మా కార్మికుల సమస్యలు ఏమీ పరిష్కారం కావడం లేదు. ప్రతి డిపోలో ఎన్నో సమస్యలు పేరుపోయి ఉన్నాయి. కనీస వసతులు లేవు, కనీసం టాయిలెట్స్ వసతి కూడా డిపోలో లేదు, ఏర్పాటు లేవు. కనీసం మరి మహిళా సిబ్బంది మరి ఇక్కడి నుంచి సపోజ్ ఒక రూట్లో జంగం కానీ ఏదైనా నల్గొండ కనిపోతే కనీసం వాళ్ళు వాష్రూమ్ పోయే మధ్యలో ఉన్న బస్ స్టేషన్లో టాయిలెట్స్ కూడా మరి నీట్గా ఏర్పరచలేని పరిస్థితి నెలకొ ఉంది. ఇవన్నీ సక్రమంగా నెరవేర్చాలా, యూనియన్లను ఆర్టీసీలో తిరిగి పునరుద్ధరింప చేయాలా. అదేవిధంగా మరి ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. రిటైర్ అయిన కార్మికులకు 2022 వరకు మాత్రమే మరి వారికి రావాల్సిన బకాయిలు చెల్లించారు. 22 ఏప్రిల్ తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు ₹1 కూడా ఇంతవరకు యాజమాన్యం చెల్లించలేదు. అదేవిధంగా CCS, PF, SRBS, SBT డబ్బులను కూడా యాజమాన్యం వాడుకుంటుంది. CCSలో గతంలో మరి మా సొసైటీ అది మేము పాలకవర్గం ఉంటుంది, దానికి మేమంతా దాంట్లో సభ్యులం. సొసైటీలో మా డబ్బులు మరి మా జీతాల్లో రికవర్ అవుతాయి. ఆ డబ్బులు వెంటనే సొసైటీకి పంపకుండా యాజమాన్యం వాడుకోవడం వల్ల మేము లోన్లు పెట్టుకుంటే ఇప్పుడు 4 నెలలు 5 నెలలు సంవత్సరం దాకా లోన్లు ఇవ్వలేని పరిస్థితి మరి CCS సొసైటీకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సొసైటీ వారు కూడా దీని విషయంపై కోర్టు కూడా పోయారు. మా డబ్బులు మాకు ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వట్లేదు, మరి మా డబ్బులు మాకు ఇస్తే లోన్లు మేము టైంలో మరి ఆర్టీసీ ఉద్యోగులు చెల్లిస్తామని చెప్పి కోర్టు పోయారు. కోర్టు కూడా మరి దిశానిర్దేశం యాజమాన్యం చేసినప్పటికీ కూడా ఏమాత్రం కోర్టు కూడా పడించుకోకుండా ఏమాత్రం డబ్బులు మరి ఆ సొసైటీకి ఇవ్వక సొసైటీని పూర్తి స్థాయిలో యాజమాన్యం నిర్వీర్యం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆర్టీసీ ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటిపై క్రోడీకరించి మా రాష్ట్ర జేఏసీ మరి సమ్మె నోటీస్ డిమాండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా యూనియన్ సోదరులు చెప్పినట్టు అన్ని జేఏసీ సభ్యులు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో తిరిగి మరి కార్మికుల్ని సమ్మెకు సిద్ధం, మేము తప్పని పరిస్థితి, ఆర్టీసీని మేము పరిరక్షించుకోవాలి, ప్రైవేట్ పరం అవుతుంది. ఈలోపు ప్రతి విషయంలో ఆర్టీసీ యాజమాన్యం అన్ని రంగాల్లో అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ప్రధానంగా ఎలక్ట్రికల్ బస్సులు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టి మరి ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పొల్యూషన్ లెస్ బస్సుల్ని మరి హైదరాబాద్లోని నగరాల్లో తిప్పాలా. పొల్యూషన్తో నడిచే డీజిల్ ఆటోలను, డీజిల్ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ బయటికి నెట్టివేస్తాం, పంపిస్తామని చెప్పే విధానానికి మేము వ్యతిరేకం కాదు. పర్యావరణ కాలుష్యానికి మేము స్వాగతిస్తున్నాం, కాలుష్యాన్ని నివారించాలి. అదేవిధంగా మరి ఇప్పుడు ఏదైతే ప్రవేశపెట్టాల్సుకున్న ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వ సహకారంతో కొనుగోలు చేసి మరి ఆ బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపాలని చెప్పి మా జేఏసీ తరఫున మరి అభ్యర్థిస్తున్నాం. ఈ విషయంలో కూడా ప్రభుత్వం మరి ఆర్టీసీ కార్మికుల చిన్న కోరికలను పెద్ద మనసుతో అంగీకరించి మాకు రావాల్సిన 2017 పే స్కేల్ ఏరియర్సు, 2021 పే స్కేలు, మరి త్వరలోనే రాబోతున్న 2025 పే స్కేలు చేయాల్సిందిగా గౌరవ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను, అదేవిధంగా రాష్ట్ర మరి ఆర్టీసీ యాజమాన్యాన్ని, గౌరవనీయులు మా పెద్దలు MD సజ్జనార్ గారిని, మరి ఆర్టీసీ కార్మికుల బీద బిక్కి కార్మికులు ఆర్టీసీలో పనిచేస్తున్నారు, రేయింబవలు పనిచేస్తున్నారు, సుఖవంతమైన ప్రయాణం ఆర్టీసీకే సాధ్యమని MD గారు కూడా స్వయంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ఎన్నోసార్లు చెప్పిన విషయం చాలా స్పష్టం, చాలా నిజమైన విషయం. అది మా కార్పొరేషన్లో యాక్సిడెంట్ రేట్ చాలా తక్కువ, అందువల్లే ప్రయాణికుల మన్నన పెరిగింది. ఇప్పుడు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఆధార్ కార్డు ఫ్రీ వల్ల మహిళా ప్రయాణికులు విపరీతంగా బస్సులో, గతంలో ఎక్స్ప్రెస్లో 50 మంది సీటింగ్ కంటే ఎక్కువ ఉండబోయేది. ఈ రోజుల్లో 120 మంది మరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కుతా ఉన్నారు. మరి ఆ పరిస్థితుల్లో మహిళా ఉద్యోగులు అయితే, అదేవిధంగా మరి మామూలుగా మన ఉద్యోగులు ఒక పబ్లిక్ నుంచి బయటకు వచ్చినట్టు ఆ జనం నుంచి టికెట్ కొట్టుకుంటూ రావాలా, ఆధార్ కూడా మరి ఫ్రీ టికెట్ కొట్టాలా, 0 టికెట్ కొట్టాలా. ఈ పరిస్థితుల్లో చిన్న మిస్టేక్ అయినా ఎంతోమంది మరి వాస్తవానికి ఆ రష్లో మరి టిమ్ మిషన్లో ఉన్న బటన్లు పక్కపక్కనే ఉండడం వల్ల ఒక్కోసారి మరి మనీ టికెట్కి 0 టికెట్ వస్తున్నాయి, యాదృచ్ఛికంగా వస్తుండడం వల్ల మరి వాళ్ళు అటు ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు కోల్పోయారు. ఆ విషయంలో కూడా యాజమాన్యం ఆలోచించి టిమ్ మిషన్ సాఫ్ట్వేర్లో కొంత మార్పులు తీసుకురావాల్సిందిగా
మరి యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు, చిన్న కార్మికులు, బీద బిక్కి కార్మికులు మా సమస్యలు న్యాయమైనవి, ఈ పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలా, డబల్ డ్యూటీలు నివారించాలా, అన్ని ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి మరి పత్రికాముఖంగా యాజమాన్యానికి, ప్రభుత్వానికి గౌరవంగా విన్నవించుకుంటున్నాం. సంస్థకు సంబంధించినటువంటి అదేవిధంగా సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించినటువంటి అనేక న్యాయబద్ధమైన కోరికలు, అపరిష్కృత సమస్యల మీద గత 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న సందర్భంలో వేచి చూసి న్యాయం జరుగుతుందనే ఆశతో అనేక మార్లు సంప్రదింపులు జరిపినప్పటికీ కూడా ఫలితానికి కారణంగా గత నెల 27వ తారీఖు నాడు సమ్మె నోటీస్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ప్రధానంగా మాకు సంబంధించినటువంటి జీతభత్యాలైతుంది సంస్థలో పేర్కొపోయినటువంటి ఖాళీల భర్తీకి ప్రధానంగా సంస్థ పరిస్థితుల కోసం ఖాళీలను భర్తీ చేసి బలోపేతం చేయడం కోసం ముఖ్యాంశంగా మేము ప్రతిపాదిస్తూ గత ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంస్థకు సంబంధించినటువంటి కార్మికపరమైన అంశాలని దాన్ని ఏకపక్షంగా వాటిని నెరవేర్చాలని చెప్పి కార్మిక పక్షపాతిగా ఉంటారని చెప్పి భావించిన కార్మికుల ఆశల్ని వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పి మేమంతా జేఏసీగా ప్రధాన అంశాలు ముందు పెట్టుకొని ప్రధాన యూనియన్ అయినటువంటి 7 యూనియన్లు ఒకతాటిపైకి వచ్చి మన థామస్ రెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఏకపక్షంగా జేఏసీగా ఏర్పడి వీళ్ళందరూ కలిసి జేఏసీగా ఏర్పడి సమ్మె చేయడం జరిగింది. ఆ క్రమంలో దశల వారీగా జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో కమిటీలు వేస్తూ ఆ జేఏసీల యొక్క సారథ్యంలో అనేక కార్యాచరణలు చేపట్టడం జరుగుతుంది. త్వరలో నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా నల్గొండ జిల్లా కమిటీ, జేఏసీ, ఆల్ యూనియన్స్ కలిపి జేఏసీ కమిటీ వేసి జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత డిపో స్థాయి కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్ర నాయకత్వం కార్యాచరణని దిగ్విజయంగా నిర్వహించడానికి మేమంతా ముందుంటామని తెలియజేస్తూ ముందు జరగబోయే కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్మికులు కూడా సంస్థపరమైనటువంటి కార్మికపరమైనటువంటి సమస్యల పరిష్కారానికి ముందుండి ఈ జేఏసీ యొక్క కార్యాచరణని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాను. రాష్ట్ర కార్యదర్శి శంకర్ సింగ్ గారి నాయకత్వంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీలో ఎన్నో సంవత్సరాల నుంచి గత 10 ఏళ్ల నుంచి పేరుకుపోయిన పెండింగ్ సమస్యల సాధన కోసం జేఏసీగా ఏర్పడ్డ 7 యూనియన్లు గత నెల 27వ తారీఖు నాడు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ప్రతి డిపోల ప్రతి రీజన్లో అన్ని రకాల ఉద్యోగస్తులని డిపోలల్లో, గ్యారేజీలల్లో, అన్ని డివిజన్లల్లో సమ్మె కోసం సమాయత్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన నల్గొండ జిల్లాలో కూడా మన శంకరసేన గారి నాయకత్వంలో కమిటీ వేసుకొని అన్ని డిపోల సందర్శించడం జరుగుతుంది. సమ్మెకు సన్నద్ధమవుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం రాష్ట్రం మన టీఎస్ఆర్టీసీని విలీనం చేస్తా అన్నది. తీరా దగ్గరికి వచ్చేసరికి విలీనం కాకుండా ఆగిపోయింది. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మాయమాటలు చెప్పి, కల్లబల్లి కబుర్లు చెప్పి మేము చేస్తాం, మేనిఫెస్టోలో పెట్టే సమస్యల కోసమే మేము పోరాడుతున్నాం, మాకు రాయవలసిన న్యాయబద్ధమైన సమస్యల మీదనే మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర గవర్నమెంట్ కూడా స్పందించి ఆర్టీసీ కార్మికులని రావాల్సిన న్యాయబద్ధమైన కోరికలు తీర్చాలని కోరుకుంటూ ఈ జేఏసీని ముందుకు నడిపించవలసిందిగా అందరి కార్మికులకు మనవి చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం.